బెర్మ్యూడా ట్రయాంగిల్ ఎక్కడుంది? బెర్మ్యూడా ట్రయాంగిల్ అనేది ఒక అధికారికంగా గుర్తించిన ప్రదేశం కాదు. ఇది మ్యాప్లో గుర్తించిన ఒక ఇమాజినరీ ఏరియా. ఈ ప్రాంతం అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. ఇది 3 ముఖ్యమైన ప్రదేశాలను కలిపి ఏర్పడిన త్రిభుజాకార ప్రాంతం. ఆ 3 ప్రదేశాలు ఇవి. మొదటిది బెర్మ్యూడా ఐలాండ్. ఇది ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీప సమూహం. ఇక్కడ నీరు చాలా లోతుగా ఉంటుంది మరియు సముద్ర ప్రవాహాలు చాలా బలంగా ఉంటాయి. రెండవది మయామి, ఫ్లోరిడా. అమెరికా దేశంలో ఉన్న ఒక పెద్ద తీరనగరం. ఇది అట్లాంటిక్ ఓషన్కి ఒక ముఖ్యమైన షిప్పింగ్ మరియు ఏవియేషన్ హబ్. మూడవది ప్యూర్టోరికో, కెరేబియన్ సముద్రంలో ఉన్న ఒక పెద్ద ద్వీపం. ఇది కూడా అట్లాంటిక్ నావిగేషన్లో ఒక ముఖ్యమైన ప్రాంతం. ఈ 3 ప్రదేశాలను మ్యాప్లో కలిపితే ఒక పెద్ద త్రిభుజం ఆకారం కనిపిస్తుంది. అందుకే దీనికి పేరు వచ్చింది, బెర్మ్యూడా ట్రయాంగిల్. ఈ ప్రాంతం సుమారు 5 లక్షల స్క్వేర్ మైల్స్ వరకు విస్తరించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత బిజీ ఓషన్ రూట్స్లో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది నౌకలు మరియు వేల విమానాలు ఈ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తాయి. కానీ గత శతాబ్దంలో ఈ ప్రాంతంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు నమోదయ్యాయి. కొన్ని నౌకలు, కొన్ని విమానాలు ఒక్కసారిగా కనిపించకుండా పోయాయి. వాటిలో కొన్ని డిస్ట్రెస్ సిగ్నల్ కూడా పంపలేదు. అవి ఎక్కడికి వెళ్ళాయి? ఏం జరిగింది? అదే ప్రశ్న ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అలా బెర్మ్యూడా ట్రయాంగిల్ ఒక సాధారణ సముద్ర ప్రాంతం నుండి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ మిస్టరీ ప్రాంతంగా మారింది. ఈ మిస్టరీ నిజంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఒక సంఘటన తర్వాత. 1945 డిసెంబర్ 5 అమెరికా నేవీకి చెందిన 5 విమానాలు ఒక సాధారణ శిక్షణ మిషన్ కోసం బయలుదేరాయి. ఈ మిషన్ పేరు ఫ్లైట్ 19. ఈ విమానాలు టీబీఎం అవెంజర్ టార్పెడో బాంబర్స్. వీటి పని ట్రైనింగ్ నావిగేషన్ ఎక్సర్సైజ్. ఫ్లైట్ లీడర్ లెఫ్టినెంట్ చార్లెస్ టైలర్. మిషన్ చాలా సాధారణంగా ప్రారంభమైంది. విమానాలు ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ నుండి అట్లాంటిక్ ఓషన్ పైకి ఎగిరాయి. ప్రణాళిక ప్రకారం ముందుగా తూర్పు వైపు ఎగరాలి, తర్వాత ఉత్తర దిశలో తిరగాలి, చివరగా తిరిగి బేస్కి రావాలి. మొదటి కొన్ని గంటలు అన్నీ సాధారణంగానే జరిగాయి. కానీ కొంతసేపటి తర్వాత ఒక విచిత్రమైన రేడియో మెసేజ్ వినిపించింది. పైలట్ చార్లెస్ టైలర్ ఇలా చెప్పాడు: మన కంపాస్ పనిచేయడం లేదు, మనం ఎక్కడ ఉన్నామో అర్థం కావడం లేదు, నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్స్ తప్పుగా చూపిస్తున్నాయి. ఇంకా కొన్ని నిమిషాల తర్వాత ఇంకో మెసేజ్ వచ్చింది. సముద్రం కూడా వింతగా కనిపిస్తోంది, మనం దారి తప్పిపోయామనిపిస్తోంది. బేస్ కంట్రోల్ వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది: పశ్చిమ దిశగా తిరగండి, అలా చేస్తే ఫ్లోరిడా కోస్ట్ కనిపిస్తుంది. కాని సమస్య ఏమిటంటే పైలట్స్కి ఏ దిశ పశ్చిమం అన్నదే తెలియడం లేదు. కంపాస్ రీడింగ్స్ ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి. ఫ్యూయల్ కూడా స్లోలీ తగ్గుతోంది. వెదర్ కూడా మారుతోంది. స్టార్మ్ క్లౌడ్స్ ఏర్పడుతున్నాయి. తర్వాత వచ్చిన చివరి రేడియో సందేశం ఇలా ఉంది: మనము పూర్తిగా గందరగోళంలో ఉన్నాం, సముద్రం కూడా సాధారణంగా కనిపించడం లేదు. ఆ తర్వాత రేడియో పూర్తిగా నిశ్శబ్దమైపోయింది. ఫ్లైట్ 19 5 విమానాలు మరియు 14 క్రూ మెంబర్స్ ఎప్పటికీ కనిపించలేదు. ఈ సంఘటన తర్వాత యుఎస్ నేవీ వెంటనే సర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఒక పెద్ద రెస్క్యూ ప్లేన్ పీబీఎం మరీనర్ సర్చ్ కోసం పంపబడింది. కానీ అది కూడా కొద్దిసేపటి తర్వాత రేడియో సిగ్నల్ కోల్పోయింది. అది కూడా మాయమైపోయింది. దాంతో మొత్తం మిస్సింగ్ పర్సనల్. ఇంత పెద్ద డిసప్పీరెన్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఒక ట్రైనింగ్ మిషన్, 5 విమానాలు మరియు 2 రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ ఒకే ప్రాంతంలో మాయమయ్యాయి. అది బెర్మ్యూడా ట్రయాంగిల్ మిస్టరీని ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ ఫ్లైట్ 19 ఒక్క సంఘటన కాదు. దానికంటే ముందే ఒక భారీ నౌక కూడా ఏ ట్రేస్ లేకుండా మాయమైపోయింది. బెర్మ్యూడా ట్రయాంగిల్ కథలు ఫ్లైట్ 19తో మాత్రమే మొదలు కాలేదు. దానికి దాదాపు 27 సంవత్సరాల ముందే ఇంకో పెద్ద మిస్టరీ జరిగింది. సంవత్సరం 1918 అమెరికా నేవీకి చెందిన ఒక భారీ కార్గో షిప్ అట్లాంటిక్ ఓషన్లో ప్రయాణం మొదలుపెట్టింది.
ఆ నౌక పేరు యుఎస్ఎస్ సైక్లాప్స్. ఇది ఆ కాలంలో అమెరికా నేవీకి చెందిన అత్యంత పెద్ద కార్గో షిప్స్లో ఒకటి. షిప్ లెంగ్త్ సుమారు 165 మీటర్లు. క్రూ నెంబర్స్ సుమారు 309 మంది ఉన్నారు. ఈ నౌక ప్రధానంగా మ్యాంగనీస్ ఓర్ అనే ఖనిజాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడేవి. చివరి ప్రయాణం 1918 ఫిబ్రవరి నెలలో యుఎస్ఎస్ సైక్లాప్స్ బ్రెజిల్ నుండి బయలుదేరింది. తరువాత బార్బడోస్ అనే ద్వీపం వద్ద చివరిసారి కనిపించింది. అక్కడి నుంచి బాల్టిమోర్ అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అన్నీ సాధారణంగానే కనిపించాయి. వెదర్ రిపోర్ట్స్ కూడా సేఫ్ అని చెప్పాయి. కానీ తరువాత జరిగినది ఇప్పటికీ ఒక మిస్టరీ. యుఎస్ఎస్ సైక్లాప్స్ నుండి ఎటువంటి ఎమర్జెన్సీ సిగ్నల్ రాలేదు. రేడియో మెసేజ్ లేదు. ఎస్ఓఎస్ లేదు. సాధారణంగా ఒక నౌక ప్రమాదంలో పడితే డిస్ట్రెస్ కాల్ పంపుతుంది. కాని ఈ నౌక ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండా మాయమైపోయింది. అమెరికా నేవీ వెంటనే సర్చ్ మిషన్ ప్రారంభించింది. అట్లాంటిక్ ఓషన్లో 100 మైళ్లు వరకు వెతికారు. కాని ఏమీ దొరకలేదు. నో రెకేజ్, నో డిబ్రీస్, నో సర్వైవర్స్. 309 మంది క్రూ మెంబర్స్ మరియు మొత్తం షిప్ ట్రేస్ లేకుండా మాయమైపోయాయి. ఇది అమెరికా నేవీ చరిత్రలో లార్జెస్ట్ నాన్ కాంబాట్ లాస్. అంటే యుద్ధం కాకుండా ఇంత పెద్ద సంఖ్యలో క్రూ మెంబర్స్ ఒకేసారి మాయం కావడం. ఇప్పటికీ యుఎస్ఎస్ సైక్లాప్స్కి ఏం జరిగిందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒక భారీ నౌక, 309 మంది క్రూ, కానీ ఒక్క ముక్క కూడా ఎప్పటికీ కనపడలేదు. ఇలాంటి సంఘటనలు పెరుగుతుండడంతో ప్రపంచం ఒక ప్రశ్న అడగడం ప్రారంభించింది. బెర్మ్యూడా ట్రయాంగిల్లో ఏదైనా అసాధారణ శక్తి ఉందా? ఫ్లైట్ 19, యుఎస్ఎస్ సైక్లాప్స్ ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండడంతో ప్రపంచం ఒక కొత్త ప్రశ్న అడగడం మొదలుపెట్టింది. బెర్మ్యూడా ట్రయాంగిల్లో ఏదైనా సూపర్ న్యాచురల్ పవర్ ఉందా? అదే ప్రశ్నతో అనేక సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ఏలియన్ అబ్డక్షన్ థియరీ. కొంతమంది నమ్మకం బెర్మ్యూడా ట్రయాంగిల్ ఒక ఏలియన్ యాక్టివిటీ జోన్. యుఎఫ్ఓ సైటింగ్స్ కూడా కొన్ని రిపోర్ట్స్లో కనిపించాయి. వాళ్ళేమంటారంటే ఏలియన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి షిప్స్ మరియు ఎయిర్ప్లేన్స్ని అబ్డక్ట్ చేస్తారని. కొన్ని పైలట్స్ స్ట్రేంజ్ లైట్స్ చూసినట్టు చెప్పారు. అందుకే కొందరు బిలీవ్ చేస్తారు బెర్మ్యూడా ట్రయాంగిల్ అనేది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ యాక్టివిటీ హాట్స్పాట్ అని. కానీ ఈ థియరీకి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్. ఇంకో ఫేమస్ థియరీ అట్లాంటిస్. ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లాటో ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ గురించి చెప్పాడు. ఆ నగరం సముద్రంలో మునిగిపోయిందని కథ ఉంది. కొంతమంది బిలీవ్ చేస్తారు అట్లాంటిస్ రూయిన్స్ బర్మ్యూడా ట్రయాంగిల్ దగ్గరే ఉన్నాయని. అక్కడి ఉన్న ఏన్షియంట్ టెక్నాలజీ ఎనర్జీ ఫీల్డ్స్ క్రియేట్ చేసి నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్స్ డిస్టర్బ్ చేస్తుందని. ఇది ఫ్యాసినేటింగ్ థియరీ. కానీ ఇప్పటివరకు అట్లాంటిస్ ఎగ్జిస్టెన్స్కి కూడా క్లియర్ ఎవిడెన్స్ లేదు. టైమ్ పోర్టల్ థియరీ. మరికొంతమంది చెబుతారు బెర్మ్యూడా ట్రయాంగిల్లో టైమ్ డిస్టార్షన్స్ జరుగుతాయని. కొన్ని పైలట్స్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు స్ట్రేంజ్ ఫాగ్ లేదా గ్లోయింగ్ టన్నెల్ చూశారని చెప్పారు. ఆ టన్నెల్లోకి వెళ్ళినప్పుడు టైం స్లో అయిందని అనిపించిందని చెప్పారు. దాంతో కొందరు బిలీవ్ చేస్తారు బెర్మ్యూడా ట్రయాంగిల్ ఒక టైం పోర్టల్ అని. అక్కడ షిప్స్ మరియు ప్లేన్స్ మరొక డైమెన్షన్లోకి వెళ్ళిపోతాయనని. మనిషి తెలియని విషయాన్ని ఎప్పుడూ ఇమాజినేషన్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికే ప్రయత్నిస్తాడు. ఓషన్లో జరిగే మిస్టరీస్ మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే ఏలియన్స్, అట్లాంటిస్, టైం పోర్టల్స్ లాంటివి పాపులర్ అవుతాయి. కానీ సైన్స్కి ప్రూఫ్ అవసరం. సూపర్ న్యాచురల్ ఎక్స్ప్లెనేషన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. కానీ నిజం చాలాసార్లు సాధారణ కారణాల్లోనే దాగి ఉంటుంది. అయితే నిజంగా బెర్మ్యూడా ట్రయాంగిల్లో ఏం జరుగుతోంది? సైంటిస్ట్స్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. బెర్మ్యూడా ట్రయాంగిల్ గురించి అనేక సూపర్ న్యాచురల్ థియరీస్ ఉన్నాయి. కానీ శాస్త్రవేత్తలు ఈ సంఘటనలను శాస్త్రీయంగా అర్థం చేసుకునేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు చేశారు. వారి పరిశోధనల్లో కొన్ని ముఖ్యమైన కారణాలు బయటపడ్డాయి. 1. మీథేన్ గ్యాస్ ఎరప్షన్స్. అట్లాంటిక్ ఓషన్లోని సముద్రపు అడుగున కొన్ని ప్రాంతాల్లో మీథేన్ గ్యాస్ నిల్వగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ గ్యాస్ ఒక్కసారిగా భారీ బుడగల రూపంలో పైకొస్తుంది.
ఇది జరిగితే వాటర్ డెన్సిటీ తగ్గిపోతుంది. షిప్ నీటిలో తేలడానికి వాటర్ డెన్సిటీ అవసరం. కానీ మీథేన్ బబుల్స్ వల్ల వాటర్ డెన్సిటీ తగ్గిపోతే షిప్ ఒక్కసారిగా స్టెబిలిటీ కోల్పోవచ్చు, వేగంగా మునిగిపోవచ్చు. ఈ ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతుంది. అందుకే డిస్ట్రెస్ సిగ్నల్ పంపే సమయం కూడా ఉండకపోవచ్చు. 2. మ్యాగ్నెటిక్ అనామలీస్. అట్లాంటిక్ ప్రాంతంలో ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొన్నిసార్లు అన్యూజువల్గా బిహేవ్ చేస్తుంది. నావిగేషన్లో కంపాస్ చాలా ముఖ్యమైనది. కానీ మ్యాగ్నెటిక్ అనామలీ వల్ల కంపాస్ రీడింగ్ తప్పుగా చూపించవచ్చు. దాంతో పైలట్స్ మరియు షిప్ కెప్టెన్స్ దారి తప్పే అవకాశం ఉంటుంది. ఇది నావిగేషన్ ఎర్రర్స్కి కారణమవ్వచ్చు. 3. సడన్ స్టార్మ్స్. అట్లాంటిక్ ఓషన్ వెదర్ ప్రపంచంలోనే అత్యంత అన్ప్రెడిక్టబుల్. సడన్ ట్రాపికల్ స్టార్మ్స్ మరియు పవర్ఫుల్ హరికేన్స్ ఒక్కసారిగా ఏర్పడవచ్చు. ఈ స్టార్మ్స్ భారీ వేవ్స్, స్ట్రాంగ్ విండ్స్ మరియు పూర్ విజిబిలిటీ సృష్టిస్తాయి. ఈ పరిస్థితుల్లో షిప్స్ మరియు ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 4. హ్యూమన్ ఎర్రర్. సముద్ర ప్రయాణాల్లో హ్యూమన్ ఎర్రర్ కూడా ఒక ముఖ్యమైన కారణం. నావిగేషన్ మిస్టేక్స్, వెదర్ జడ్జ్మెంట్ ఎర్రర్స్, ఇన్స్ట్రుమెంట్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఇవి ప్రమాదాలకు దారితీస్తాయి. బర్మ్యూడా ట్రయాంగిల్ ఒక బిజీ షిప్పింగ్ రూట్. ప్రతి సంవత్సరం వేల నౌకలు మరియు వేల విమానాలు ఈ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తాయి. అందుకే ఇన్సిడెంట్స్ ఎక్కువగా కనిపించవచ్చు. బర్మ్యూడా ట్రయాంగిల్ ఒక సూపర్ న్యాచురల్ మిస్టరీ కావచ్చు అని అనిపించినా చాలా సందర్భాల్లో సైన్స్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ సరిపోతాయి. అయితే చివరికి ఒక ప్రశ్న మిగులుతుంది. బర్మ్యూడా ట్రయాంగిల్ నిజంగా ప్రమాదకర ప్రాంతమా, లేక అది కేవలం ఒక పెద్ద అపోహ మాత్రమేనా? దశాబ్దాలుగా బర్మ్యూడా ట్రయాంగిల్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. షిప్స్ మాయమయ్యాయి, ప్లేన్స్ కనిపించలేదు. ఈ కథలు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మిస్టరీగా మారాయి. కానీ ఇప్పుడు మనకు ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. బర్మ్యూడా ట్రయాంగిల్ అనేది మ్యాప్లో గుర్తించిన అధికారిక ప్రాంతం కాదు. అదొక ఇమాజినరీ ఏరియా మాత్రమే. అట్లాంటిక్ ఓషన్ ప్రపంచంలోనే అత్యంత బిజీ సీ రూట్స్లో ఒకటే. ప్రతి సంవత్సరం వేల నౌకలు మరియు వేల విమానాలు ఈ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తాయి. ఇంత పెద్ద ట్రాఫిక్ ఉన్నప్పుడు కొన్ని ప్రమాదాలు జరగడం సహజం. మిథేన్ గ్యాస్ ఎరప్షన్స్, మ్యాగ్నెటిక్ ఎనామలీస్, సడన్ స్టార్మ్స్, హ్యూమన్ ఎర్రర్స్ ఇవి అన్నీ కలిసి ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనలకు సాధారణ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వగలవు. అంటే బర్మ్యూడా ట్రయాంగిల్లో జరిగే ప్రమాదాలు ఇతర సముద్ర ప్రాంతాల్లో జరిగే ప్రమాదాల కంటే అసాధారణంగా ఎక్కువ కావు. కానీ ఒక విషయం నిజం, ఓషన్ ఇంకా పూర్తిగా అన్వేషించబడలేదు. మన గ్రహంలో అత్యంత పెద్ద అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా సముద్రమే. డీప్ ఓషన్లో ఇంకా అనేక మిస్టరీస్ దాగి ఉన్నాయి. అందుకే బర్మ్యూడా ట్రయాంగిల్ కథ ఇప్పటికీ మన ఇమాజినేషన్ని ఆకర్షిస్తోంది. బర్మ్యూడా ట్రయాంగిల్ ఒక సూపర్ న్యాచురల్ పోర్టల్ కాకపోవచ్చు, కానీ అది మనకు ఒక విషయం గుర్తుచేస్తుంది. మన భూమి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. మీరేమనుకుంటున్నారు? బర్మ్యూడా ట్రయాంగిల్ నిజంగా ఒక మిస్టరీనా, లేక సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫెనామెనా మాత్రమేనా? మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి సైన్స్ మిస్టరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైక్, మీ ఒక్క కమెంట్ మాకు తర్వాత వీడియో చేయడానికి సపోర్ట్ ఇస్తుంది.